ఫ్యామిలీ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. విజయవాడలో కేసినేని నాని సోదరుల మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచే మరొకరు సీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు విజయవాడ ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. బెజవాడ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొంతకాలంగా కేసినేని బ్రదర్స్ కేంద్రంగా విజయవాడ రాజకీయం హాట్ గా సాగుతోంది. టీడీపీకి రాజీనామా చేసిన కేసినేని నాని వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నానితో విభేదించిన ఆయన సోదరుడు చిన్ని విజయవాడ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలోనూ నాని, చిన్ని పోటాపోటీగా దూసుకు వెళుతున్నారు. సవాళ్లు, పరస్పరం విమర్శలతో ఇప్పటికే పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. ఈ ఇద్దరి గెలుపు అవకాశాలపైన ఇప్పటికే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అయితే కేసినేని బ్రదర్స్ పొలిటికల్ వార్ లో కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా కేసినేని కుటుంబానికి చెందిన వ్యక్తికి విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. కాంగ్రెస్ పార్టీ వల్లూరు భార్గవ్ ని తమ అభ్యర్థిగా ప్రకటించింది. కేసినేని వెంకయ్య మనవళ్లు నాని, చిన్ని కాగా వెంకయ్య కుమార్తె వల్లూరు కస్తూరి మనవడు భార్గవ్. అంటే కేసినేని వెంకయ్యకు భార్గవ్ ముని మనవడు. విజయవాడ ఎంపీ అభ్యర్థులుగా 3 ప్రధాన పార్టీల నుంచి ఒకే కుటుంబానికి చెందిన వారు తలపడబోతున్నారు. దీంతో గెలుపు దక్కేది ఎవరికి అన్న దానిపై కొత్త లెక్కలు తెరపైకొస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి కాగా మే 13న పోలింగ్ జరగనుంది. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు విజయవాడ ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది.